ఏదైతే మాచర్లలో నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే బోండామామ గారు ముద్దాయంకర్ గారు వెళ్తే వాళ్ళ కారును పగలగొట్టి దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మీరు మున్సిపల్ చైర్మన్ ఇస్తే అదే ప్రజాస్వామ్యం. ఇదే నా దుర్మార్గం. మీరు చేసింది దుర్మార్గం. ఇంకా పైగా వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద లేదా ప్రభుత్వం మీద మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము గతంలో మీ ఎమ్మెల్యేలు వసూలు చేసుకున్నారు, మీ నాయకులు వసూలు చేసుకున్నారు, గల్లీకో వసూలు రాజా ఉండేవాళ్ళు. మరి అట్లాంటిది ఇవాళ మేము పారదర్శకంగా ఉంటే లేనిపోని ఆరోపణలు చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ ఇసుక కానీ మద్యంలో కానీ చాలా పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుని ఎక్కడైనా తప్పు జరిగితే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అందుకనే సిట్ వేసాం. సిట్ నివేదిక వస్తుంది, ఒక్కొక్కరిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ సిగ్గు లేకుండా పేద ప్రజల బియ్యాన్ని కొట్టేసి ఇక నిత్యం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటి వరకేమో ముసుగుదాన్ని ఎక్కడో దాక్కున్నారు, పారిపోయారు. పోలీసులు వస్తే అడ్రస్ లేకుండా పారిపోయారు. ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళని ఏం చేయొద్దన్నారు, కానీ చేయమని చెప్పి నాయకులు అంటున్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ సిగ్గులు ఎక్కడో వచ్చి మాట్లాడుతాం. ఆ స్క్రిప్ట్ ఏదో రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాం కాదు. మీరు చేసినటువంటి ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. పేదలకు చెందినటువంటి ధాన్యాన్ని గోడౌన్లో జాగ్రత్త చేస్తామని చెప్పి పందికొక్కుల్లాగా తిన్నటువంటి వ్యక్తి పేర్ని నాని. వాస్తవం కాదా చెప్పమనండి. 7,000 బస్తాల దాదాపు 8,000 బస్తాల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేర్ని నాని. కాకినాడకి మరి అమ్ముకున్నటువంటి వ్యక్తి పేర్ని నాని కాదా? మొత్తం కూడా బయటకు వచ్చింది. సిగ్గు లేకుండా ఇవాళ మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు పెట్టలేదు, క్రిమినల్ కేసులు పెట్టలేదు. అంటే బియ్యం కొట్టేస్తే కేసులు పెట్టరా? బియ్యం దోచేస్తే కేసులు పెట్టరా? పేదవాళ్ళని డబ్బులు కొట్టేస్తే కేసులు పెట్టరా? మీరేమైనా దిగొచ్చారా? ఎవ్వరు తప్పించుకునేది గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా ఏదో మాట్లాడి ఫైన్లు కట్టేస్తే ఆ కేసులు మాఫీ అయిపోతారు. మీరు అనుకోకర్లేదు. మొత్తం మీ అక్రమ సంపాదనలు, మీ దోపిడీలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇంకొకసారి ప్రభుత్వంలో జరుగుతున్న మంచి వాళ్ళ చూడండి, భారతదేశంలోనే 2వ స్థానం పెట్టుబడులు పెడుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 నెలల్లోనే సంవత్సరం లోపే సెకండ్ ప్లేస్కి తీసుకొచ్చారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని సంక్షేమ కార్యక్రమాల్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేసే జరగమని కూడా హెచ్చరిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్రజలకి పరిపాలన అందిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు దేశాలకు వెళ్ళి పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు. అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. తరలి వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు తిరిగి వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శం విధంగా P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉంటే ఇవాళ మీరు లేనిపోని కళ్ళబోని మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే చివరికి మీకు మిగిలేది సున్నానే అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ ఆయన అవకాశాన్ని బట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 24/7 అందుబాటులో ఉంటారు. మీరు ఏదైనా చూసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్ని పరామర్శకి వెళ్ళొస్తున్నారు తప్ప ఎక్కువ శాతం ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఆ వయసులో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. మీ జగన్మోహన్ రెడ్డి పక్క జిల్లాలో తుఫాను వస్తే పారిపోయిన వ్యక్తి, కనీసం వచ్చి పలకరించినటువంటి సందర్భం లేదు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే కనీసం వచ్చి పలకరించినటువంటి పరిస్థితి లేదు. ఎక్స్గ్రేషాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. శుక్రవారం వెళ్ళిపోయేవాడు ఆయన.
ఇవాళ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే సిగ్గు చేయట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఒక పంచాయతీల్లో ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అభివృద్ధి కానీ, ఇవాళ అడవి తల్లి కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ, మంచినీటికి తీసుకునేటటువంటి